ఏది అయినా ఆచి చికెన్ మసాలా. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో సంచరిస్తున్న పులి గ్రామాల ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. పరిమితి గ్రామంలో పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత రాత్రి గ్రామంలో పామాయిల్ తోటలో సంచరించిన పులి ఓ గేదెపై దాడి చేసి హతమార్చింది. దీంతో పరిమితి అడక్క గ్రామస్తులతో పాటు జడ్డంగి, అన్నవరం గ్రామాల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక వీరభద్రపురం, కొన్నలోవ, గొండోలు, గవరయ్యపేట అలాగే కొట్టంపాలెం గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. హైవే దాటి అడవిలోకి వెళ్తే రాజవొమ్మంగి అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, కాకినాడ జిల్లా వాసులకు ఇంకా పెద్ద పులి భయం వీడలేదు. ఇప్పటికీ కూడా పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది పెద్ద పులి. ఇక ప్రస్తుతం పులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ శివ. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో ఈ పులి సంచరిస్తున్నట్టుగా చెప్తున్నారు. అక్కడి గ్రామాల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా భయంతో వణికిపోతున్నారు. ఈ మండల పరిధిలోని పరిమితడిగే గ్రామంలో పులి సంచరించిన ఆనవాళ్లతో పాటు గత రాత్రి ఓ పామాయిల్ తోటలో ఓ గేదెపై దాడి చేసి హతమార్చింది. దీంతో ఈ గ్రామస్తులు, దీంతో కూడా చుట్టుపక్కల ఉన్న జడ్డంగి, అన్నవరం గ్రామాల్లోనూ భయాందోళన నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వీరభద్రపురం, కోనలవ, గుండూరు, గౌరైపేట, కొట్టంపాలెం గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. హైవే దాటి అది అడవిలోకి వెళ్తుందని చెప్తున్నారు. కాకినాడ జిల్లా ప్రజలకు ఈ పులి అంటేనే భయం పట్టుకుంది. గతంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరిని బైకంపలు చేసిన పులి ఇప్పుడు కాకినాడ జిల్లాపై పడిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా దీని కదలికలు గమనిస్తున్నారు. పోలవరం, కాకినాడ జిల్లాల సరిహద్దులో ఉన్న పెద్ద పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఇప్పటికే 3 మత్తు ఇంజక్షన్ గన్లు తీసుకొచ్చారని, బెంగళూరు నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా తీసుకొచ్చారని అధికార వర్గాలు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో డబుల్ బ్యారెల్ గన్ ఉన్నట్టు కూడా అధికార వర్గాలు తెలిపాయి. మత్తు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా పులి సురక్షితంగా పట్టుబడుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మత్తు ఇంజక్షన్ రేట్లు కూడా సుమారు 5,000 రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తారు. వైజాగ్ నుంచి మత్తు ఇంజక్షన్ ఇచ్చే గన్లు తీసుకోవడం జరిగింది. పులి సంచరిస్తున్న ప్రదేశాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి మత్తు ఇంజక్షన్ జాగ్రత్తగా కొట్టాలని అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. అటవీ శాఖ అధికారులు తమ పరిధిలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చెట్లు, కొండలు ఎక్కువగా ప్రాంతంలో పులి సంచరిస్తున్న కారణంగా ఇది బంధించేందుకు అనుకూలంగా లేదని ఒక అధికారి తెలపడం జరిగింది. కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్ర అక్కడికి వెళ్ళడం జరిగింది. వారితో మాట్లాడారు. ఆయన కొద్దిసేపు క్రితం మాట్లాడుతూ ఇప్పటి వరకు పులి మనుషుల మీద దాడి చేయలేదు, ఇక ముందు కూడా చేయకుండా మేము పట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఇక అక్కడ మరొక బాధ వినపడుతుంది. ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు సినిమా మాదిరిగా అటవీ శాఖ అధికారులు మరో ప్రయత్నాన్ని చేపట్టినట్టుగా అందరూ అనధికారికంగా చెప్పడం జరిగింది. పులిని బంధించేందుకు సరికొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఏదైతే మృగరాజ్ సినిమాలో చిరంజీవి ఒక బోనులో కూర్చుని సోహం రాకనే దాన్ని కాల్చే విధంగా చూపించడం జరిగింది. అదే విధంగా అధికారులు ఇక్కడ టీమ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక బోన్లో ఒక మత్తు ఇంజక్షన్ స్పెషలిస్ట్ పెట్టి ఆ ఎరకెంత బాగా పులి రాగితే 10 మీటర్ల దూరం నుంచి వెళ్లి పులిని ఖచ్చితంగా కొట్టొచ్చని, ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేయొచ్చని ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక దూడపై దాడి చేసి మాంసాలు తినేసిన పులి మళ్ళీ రాత్రి చట్టంలో వచ్చి ఇంకో దూడను కూడా ఈ పరిమిత ప్రాంతంలో తిన్నట్టుగా గుర్తించారు. మొత్తం మీద ఈ ప్రాంతం పులి సంచారానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు కావచ్చు, లేదంటే వెటర్నరీ డాక్టర్లు కావచ్చు, వీరు ఏం చెప్తున్నారు? ఎందుకు పదే పదే జనావాసాల్లోకి వస్తుంది? కేవలం ఆహారం కోసమే పులి సంచరిస్తున్నటువంటి పరిస్థితి, జనావాసాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి, ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నట్టు ఏమైనా చెప్పారు? ఆహారం కోసం అయితే ఇది రావట్లేదు. ఎందుకంటే పులిని ఎప్పుడైతే ఈ మన పాపికొండలు అభయారణ్యంలో వదిలేరో అక్కడ వదలడానికి ముందు అక్కడ పరిస్థితులన్నీ గమనించారు. అక్కడ జింకలు ఉన్నాయి, ఇతర పశువులు కూడా అక్కడ ఉండడం గమనించిన తర్వాతే ఆహారానికి లోటు లేదో నిర్ధారించిన తర్వాతే పాపికొండల్లో వదలడం జరిగింది. ముఖ్యంగా ఇది హంటింగ్ కోసం చూస్తుంది. ఆడపులి కావాలి, ఆడపులి కోసం ఇది అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిందని కూడా అధికారులు పదే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ పులిని కోర్మాపూర్ లో పట్టుకున్న తర్వాత
ఈ విషయంతో అధికారులు ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో కూడా సంప్రదించారు. ఈ పులి ఎందుకు వచ్చింది కారణాలు అడిగి తెలుసుకోవడంతో ఇతర ప్రాంతాల నుంచి 2 ఆడపుల్లను తీసుకొచ్చి దీనికి తోడు కోసం వదలాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క ఎక్కడైతే దీన్ని పాపికొండల అభయారణ్యంలో వదిలేరో అప్పుడు వదిలినప్పుడు కూడా దానికి రేడియో కాలర్ దానికి అమర్చారు. తద్వారా దానికి కదలికలు గమనిస్తామని చెప్పారు. కానీ రేడియో కాలర్ అమర్చిన తర్వాత కూడా ఇది ఎందుకు ఎక్కడ ఉంది కరెక్ట్ గా నిర్ధారణ చేయలేకపోతున్నారు. పోలవరం జిల్లాలో తిరుగుతోంది, కొంతకాలం రప్పచోడవరం అన్నారు. తిరిగి ఇప్పుడు తాజాగా కాకినాడ జిల్లా పరిధిలోని ఏలేశ్వరం, ప్రతిపాడు, జగ్గంపేట పరిధిలోకి వచ్చి గోకవరంలో కూడా తిరగడం జరిగింది. మీరు చెప్పినట్లుగా ఇది ఆహారం కోసం అయితే కాదు, పూర్తిగా హంటింగ్ ఆడపులి కోసం తిరుగుతుందని అధికారులు చెప్పడం జరిగింది. దీన్ని పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది నెల రోజుల క్రితం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఆపరేషన్ లో రెండోసారి ఇది మళ్ళీ అదే ప్రయత్నాలు రెండోసారి జరుగుతున్నాయి. వాస్తవం పరిశీలిస్తే జనవరి నెల చివరి వారంలో ఇది ఛత్తీస్గఢ్ అడవి నుంచి బయలుదేరి తెలంగాణ కన్నాపురం ఫారెస్ట్ మీదుగా ఏపీకి వచ్చింది. పోలవరం ప్రాంతం చేరుకుంది. పట్టిసీమ వద్ద గోదావరి దాటి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా తిరగడం జరిగింది. ఈ పులి అటు అధికారులే కాదు ప్రజల్ని, ఇతర పశువుల్ని కూడా భయకంపితులు చేస్తుందని చెప్పాలి. ఏదైతే జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు చెప్పినట్లుగా ఇంతవరకు దాదాపు నెల 40 రోజుల నుంచి కూడా ఎక్కడ మనుషుల మీద దాడి చేయలేదు. కేవలం తన ఆహారం కోసం అక్కడ అందుబాటులో ఉన్న ఆవులు, గేదెలు లేదని ఇతర జంతువులు మాత్రమే చంపి తింటుందని అధికార వర్గాలు చెప్పడం జరిగింది. ఈ పులిని ఏదో ఖచ్చితంగా ప్రాణాలతో పట్టుకుంటాం, సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ దాని సరైన కదలికలు మాత్రం గుర్తించలేకపోతున్నారని చెప్పాలి. ఆహారానికి అయితే ఎలాంటి లోటు లేదు. పాపికొండల అభయారణ్యంలో పూర్తి స్థాయిలో జింకలు ఉన్నాయని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అది పూర్తిగా ఆడపులి కోసం తిరుగుతోందన్న ప్రచారం మాత్రం జరుగుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.